ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఆరోగ్య నివేదికల ప్రకారం డ్రాగన్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన బాడీలోకి నీటిని లాగుతుంది, మలం కూడా మృదువుగా మారుతుంది. దీంతో ప్రేగుల కదలికలు మెరుగ్గా మారుతాయి. అంతేకాకుండా ఇందులో ప్రియాటిక్ ఉంటుంది. ఫైబర్ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగు చేస్తుంది. ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మాకు ఫ్రూట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా మాకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి మొక్క. అలాగే ఇది మేము ఈ డ్రాగన్ తోటను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మే నుంచి వెళ్ళి అక్టోబర్ మాసం వరకు మనకు జ్వరాలు అనేటివి బాగుంటాయండి. దానివల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ తిన్న వారికి ఈ రక్త కణాలు పెరగడం కానీ, ఈ అజీర్ణ సమస్య, జీర్ణకోశంలో ఏమన్నటువంటి జబ్బులు కూడా తొలగిపోవడం కానీ, ప్లస్ అనేక రకాలైనటువంటి జబ్బులకు డ్రాగన్ ఫ్రూట్ మంచి ఔషధంగా పనిచేస్తుందండి. ఆ విధంగా దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది. దీన్ని మొదటగా మేము ట్రెల్లిస్ మెథడ్లో నాటడం జరిగింది. ఇటు దానికోసం మేము ప్రతి పోల్ టు పోల్ వచ్చేసి 10 ఫీట్లు, ఈ వరుసకు మధ్యలో 10 ఫీట్లు పెట్టుకోవడం జరిగింది. ఇట్లా మాకు ఒక 3000 మొక్క పట్టిందండి. ఈ హాఫ్ ఎకర్ లోపల మేము అల్ట్రా హై డెన్సిటీ పద్ధతిలో దీన్ని పెంచడం జరుగుతుంది. దీనికి అయినటువంటి ఖర్చు కూడా కొంచెం కాస్టే ఉందండి. ఎందుకంటే మాకు ఈ 3 ఎకరాలకు కానీ ఈ 20 గుంటల ప్లేస్కి కానీ 3 లక్షల చిల్లర ఖర్చు వచ్చింది. ఇప్పుడు మాకు క్రాప్ అనేది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము కమర్షియల్ క్రాప్ తీయడం జరుగుతుంది. దీనిలో పర్లేదండి. ఇప్పుడు వస్తున్నటువంటి క్రాప్ మేము అంతా ఇక్కడ తోట దగ్గరనే ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే, మా తోట లోపల మేము కొంచెం ఆర్గానిక్